హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుస్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా చేసి పెట్టవలసిన రెసిపీ అండి ఇది. అమ్మవారికి రెసిపీ అంటే చాలా ఇష్టం అంట. ఇది వచ్చేసి వెన్నప్పాలు అంటారు, ఇంకా పాలకాయలు, చలివిడి ఒకే రకం పిండితోటి ఈ మూడు నైవేద్యాలని మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఖచ్చితంగా మీకు ఆ అమ్మవారి కటాక్షం అయితే కలుగుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇది వచ్చేసి తడి బియ్యం పిండి అండి. బియ్యం ఒక 4-5 గంటలు నానబెట్టుకుని చక్కగా తడి లేకుండా బియ్యాన్ని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి. ఇది బరక లేకుండా మెత్తగా మనం జల్లెడ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అనమాట. అలాగే ఇది మనం కప్పుతోటి గట్టిగా ఇట్లా నొక్కినట్లుగా తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఈ తడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఎండు బియ్యంతో సరిగ్గా రావన్నమాట, కాబట్టి మనం పచ్చిపిండే తీసుకోవాలి. మీరు పూజకు చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ పిండి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 కప్పుల పిండికి కొంచెం పిండి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే బెల్లం కలిపిన తర్వాత అనుకోకుండా ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ పిండి యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తురిమిన బెల్లం 1 కప్పు తీసుకోవాలి. బెల్లం కూడా నేను కాస్త పక్కన పెడుతున్నాను, తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని. 1 టీ స్పూన్ వెన్నపూస. వెన్నపూస అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. వెన్నపూస వేస్తే కమ్మదనంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా చక్కగా బియ్యం పిండిలో కలిపేసేయండి. అలాగే బెల్లం ఒక్కొక్కసారి బియ్యం పిండిలో కరగదు కదా, మీకు చేతితోటి నలిగిపోయేలాగుంటే చేతితోటి చక్కగా మ్యాష్ చేసేసుకోవచ్చు. లేదా ఇలా కలిపిన తర్వాత ఒకసారి మనము మిక్సీ పట్టుకుంటే చక్కగా ఈ బెల్లం అంతా కూడా మెత్తగా బియ్యం పిండి చక్కగా చలివిడి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను పక్కకు తీసిన బెల్లం కూడా పడుతుంది కాబట్టి యాడ్ చేశాను. తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేస్తే మనకి బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. చూసారా, ఈ విధంగా వస్తుంది. మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. మనం బెల్లంతో ఈ తడిపిండి కాబట్టి ఇలా ముద్దకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిండి మనకి ఇలా వేళ్ళకి అతుక్కుంటూ ఉంది కదా, కాబట్టి మనం పక్కకు తీసిన ఈ బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలపండి. ఇది వచ్చేసి మనకి చపాతీ పిండి ముద్దలాగా వస్తుందండి. చూడండి, పిండి చక్కగా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది అనమాట. ఎక్కడ కూడా అతుక్కోకుండా ఈ విధంగా చపాతీ పిండి ముద్దలాగా రావాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి మనం చలివిడి కోసం చిన్న ముద్దలాగా తీసుకుందాం. చూడండి, ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుంటే మనకి చక్కగా ఒక ప్రసాదం చలివిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని పక్కన ఒక బౌల్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం అప్పాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. వెన్న అప్పాలండి. ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకోండి. అలాగే ఆయిల్ మీడియంగా కాగిన తర్వాత మనం అప్పాలు చేసుకుందాము. అప్పాలు చేసుకోవడం కోసం ముందు ఒక పాలిథీన్ కవర్ లాంటిది తీసుకుని మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా, అంటే నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజే తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుని కవర్ పైన ఇలా ప్రెస్ చేసుకుంటే ఫ్లాట్గా మీకు అప్పాలు అనేటివి రెడీ అయిపోతాయండి. ఇవి అమ్మవారికి ఖచ్చితంగా పెట్టవలసిన రెసిపీ అంటండి. మేము ప్రతి సంవత్సరం చేసి పెడతాము. అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అన్నీ కూడా మనం ఇలా రౌండ్, వీటిని చూస్తుంటే పాలకోవాలాగా కూడా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నీ కూడా మనం ఇలాగా అప్పాల్లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న అప్పాలని మనం ఇప్పుడు ఆయిల్ కాగింది లేదో ఒకసారి చిన్న పిండి ముద్దని వేసి చూసుకుందాము. పిండి ముద్ద ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలితే మనకి ఆయిల్ కాగిపోయినట్లండి. వీటిని మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుందండి, కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా రెండు వైపులా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మనం ఇది రెడీ చేసేసుకోవచ్చండి. అలాగే శ్రావణ మాసంలో పూజ టైంలో అయితే చక్కగా మనము ఎర్లీ మార్నింగ్ రాత్రి బియ్యం నానబెట్టేసుకుని పొద్దున్నే చేసేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఒకే పిండితోటి మనకి 3 రెసిపీస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. అమ్మవారికి కూడా చాలా చాలా ఇష్టం అంటండి. ఖచ్చితంగా మీరు చేసి పెట్టండి. ఒకవేళ మీరు ప్రతి సంవత్సరం చేసి పెడతాము అని అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ఈ విధంగా మనం 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ నుంచి వీటిని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మిగిలిన మనము ఎన్నైతే అప్పాలు చేయాలనుకుంటున్నామో అంత పిండిని అప్పాలు చేసుకుందాం. అంటే ఇక్కడ నేను తీసుకున్న పిండిలో సగం అప్పాలు చేస్తున్నాను, సగం వచ్చేసి పాలకాయలు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం అప్పాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోతుందండి. పాలకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పాలకాయలు అంటే పాలేసేదో చేస్తామని కాదు, ఇదే పిండితోటి చేసుకుంటామన్నమాట. చూడండి, ఇప్పుడు నేను వీటిని కూడా పక్కకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి అప్పాలు తయారు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోతుంది.
మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఇవి పాలకాయలు అనమాట. సేమ్ ఇదే పిండిని జస్ట్ ఇట్లా సన్నగా మన చేతిలో ఇలా పొడవుగా రుద్దుకోవడమే, ఇంకేం లేదు. కొంచెం చిన్న సైజు పిండి ముద్దను తీసుకుని మన చేతిలో ఇక్కడ వచ్చేసి పాముల్లాగా చేయడం అంటారండి, ఇక్కడ అలా పిలుస్తారు ఈస్ట్ గోదావరి సైడ్ అయితే. ఇట్లా మనం ఏమంటాం, పొటాటో స్టిక్స్ ఉంటాయి కదా, అలా చేతులతో నలిపినట్లుగా చేసుకుంటే ఇలా పొడవుగా వస్తాయి అన్నమాట. పాల తాలికలు అలా చేస్తారు కదా, అలాగా. చూసారా ఎంత మంచిగా వచ్చేసాయి. వీటిని కూడా చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని చక్కగా ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఈ పాలకాయలు కూడా రెడీ అయిపోతాయి. ఒకే పిండితోటి మనం 3 రకాల నైవేద్యాలు అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారికి ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. ఒకవేళ మీరు ప్రతిసారి చేసి పెడతారంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ఫైనల్గా మన రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో. వెన్నప్పాలు, పాలకాయలు, అలాగే చలివిడి. రౌండ్గా ఫ్లాట్గా ఉన్న వాటిని వెన్నప్పాలు అంటారండి. పొడవుగా స్టిక్స్ లాగా ఉండే వాటిని పాలకాయలు అంటారు. అలాగే రౌండ్గా బాల్ లాగా ఉన్న దానిని చలివిడి అంటారు. మీకు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నానండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.